బేబీ బొటాక్స్ అంటే ఏంటి? అసలుకి బొటాక్స్ అనేటిది మనకి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయా? అసలుకి తక్కువ డోసెస్‌లో మనం ఏమైనా ట్రై చేయొచ్చా? అసలు ఏ విధంగా ఈ బేబీ బొటాక్స్ అనేటివి మనకి హెల్ప్ అవుతాయి? ఏ టైప్ ఆఫ్ కండిషన్స్‌లో మనం ఈ బేబీ బొటాక్స్ ట్రై చేయొచ్చు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వీటన్నిటికీ ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి బొటాక్స్ అంటే భయం వేస్తూ ఉంటుంది. బొటాక్స్ అనేది చేయంగానే ఫ్రోజన్ లుక్ రావటం, లేకపోతే మెఫిస్టో లుక్ అంటారు. అంటే కనుబొమ్మలు ఇలా విపరీతంగా పైకి లేవటం, లేకపోతే టోసిస్ అని అంటారు. కను ఇట్లా కిందికి రావటం, ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సార్, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అందుకోసమనే వాళ్ళకి బేబీ బొటాక్స్ కానీ, మీసో బొటాక్స్ కానీ, మీసో స్టెనాక్స్ కానీ, మీసో డిస్పోర్ట్ అని కానీ డిఫరెంట్ రకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అది ఏ విధంగా ఉంటాయి? బొటాక్స్ కానీ మనకు ఆ పెప్టైడ్ ఏదైతే ఉంటుందో ఆ పెప్టైడ్ని మామూలుగా డైల్యూషన్ చేసేదానికంటే ఎక్కువ డైల్యూషన్ అనేది చేస్తామన్నమాట. ఎక్కువ డైల్యూషన్ చేస్తే దాని కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? చిన్న చిన్నగా ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ చిన్న చిన్నగా ఎఫెక్ట్స్ వచ్చినాయి, మనకి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. సార్, అవి సూదులు అంటున్నారు కదా, మరి ఇంజెక్షన్ అంటే పెద్ద పెద్ద సూదులు ఇస్తారేమో అని చాలా మంది భయపడుతూ ఉంటారండి. చాలా కామన్ గా క్లయింట్స్ అనేది అడుగుతూ ఉంటారు. సార్, మరి సూదులు అంటే పెద్ద సూదులు కదా, నా ఫేస్ పైన పెడుతున్నారు కదా అని అంటారనమాట. అలా కాకుండా మనకి చిన్న నీడిల్స్ మాత్రమే ఉంటాయండి. మైక్రో నీడిల్స్, జస్ట్ చిన్నగా ఇలా ఇచ్చేస్తారనమాట. నేను కూడా తీసుకున్నాను ఇక్కడ బొటాక్స్, ఇక్కడ నేను తీసుకున్నాను. డైరెక్ట్ గా క్రీమ్ లేకుండా కూడా ట్రై చేశాను అనమాట. కొద్దిగా చీమ కొట్టినట్టుగా ఉంటుంది, కాకపోతే పెద్ద చీమ అన్నట్టుగా మనం అనుకోవాలన్నమాట. అయితే ఇది నంబింగ్ క్రీమ్ పెట్టి మనం క్లీన్ చేసి చేసుకుంటే మనకప్పుడు పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. సో ఆ విధంగా మనం చేయటంతో మనకి ఏ విధంగా లాభాలు వస్తాయి? మీసో బొటాక్స్ కానీ, మీసో డిస్పోర్ట్ కానీ, మీసో స్టెనాక్స్ కానీ, మీసో జియోమిన్ కానీ, ఇలాంటి అనేక రకమైన డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం చేసుకుంటున్నప్పుడు హై డైల్యూషన్ చేసినప్పుడు మనకి ఏమవుతుందనంటే మనకి ఇక్కడ ఇచ్చినప్పుడు ఓపెన్ పోర్స్ అనేటివి మంచిగా రిలాక్స్ అవుతాయండి. అలానే స్కిన్లో కూడా ఒక మంచి హెల్తీ లుక్ అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇది నెలకు ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ మనం రిపీట్ చేసుకోవచ్చు. సింపుల్గా నమ్మింగ్ క్రీమ్ ఒక 30 మినిట్స్ పెడతారండి, క్లీన్ చేసేసుకుంటారు, తర్వాత ప్రొసీజర్ చేసేస్తారనమాట. అలానే కాకుండా మనకి ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా వీటితోటి అని అంటూ ఉంటారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. కంటి దగ్గర స్మైల్ చేస్తే మనకి ఇక్కడ ముడతలు వస్తాయి చూడండి. ఆ కంటి దగ్గర స్మైల్ చేసిన దగ్గర కూడా ఆ ముడతలకి కూడా మనకి ఈ విధంగా మనం ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. అలానే మనకి కంటికి స్మైల్ చేసినప్పుడు ఇక్కడ చిన్నగా ముడతలు వస్తాయి చూడండి, వాటికి కూడా చేస్తారు. బుగ్గలకి ఇక్కడ చేస్తారు, ఈ భాగంలో కూడా చేస్తారు. అలానే నుదుటి పైన కూడా కొద్దిగంత చేయవచ్చు అనమాట. అయితే ఈ మీసో బొటాక్స్ కానీ, మీసో డిస్పోర్ట్ కానీ చేసినాక మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫేస్ వాష్ అనేది 4 hours వరకు చేసుకోకూడదండి. బోర్లా పడుకోవటం కానీ, ముఖం పైన పడుకోవటం కానీ చేయకూడదు. ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మనము ఫోన్ ఇలా కిందికి చేసి చూడకూడదు అనమాట. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ మీసో బొటాక్స్ మనం ఇతరత్ర ట్రీట్మెంట్స్ తోటి కాంబినేషన్ చేయవచ్చా అని అంటే చేయవచ్చండి. మనం లేజర్స్ తోటి చేయవచ్చండి. అలానే మనము ఇతరత్ర కాంబినేషన్స్ అంటే మనకి హైఫూ తోటి కాంబినేషన్ చేయొచ్చు, స్కిన్ బూస్టర్స్ తోటి కూడా కాంబినేషన్ చేయొచ్చు అనమాట. సో ఈ విధమైన ట్రీట్మెంట్స్ అనేటివి మనకి స్కిన్లో మంచిగా హెల్తీగా తీసుకొస్తూ ఉంటాయి. అయితే ఈ మీసో బొటాక్స్ కానీ, మీసో డిస్పోర్ట్ కానీ, మీసో ఇవి కానీ ఏ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటాయి? అసలు లోపల ఏ విధంగా పని చేస్తూ ఉంటాయి? ఇవి లోపలికి వెళ్ళినాక చర్మంలో ఉన్న సాఫ్ట్ మజిల్స్ని, అలానే మనకు అక్కడ ఉన్న మైక్రో మజిల్స్ని రిలాక్స్ చేస్తూ ఉంటుందండి. మజిల్ని ఎలా రిలాక్స్ చేస్తుంది? మజిల్కి నర్వ్కి ఏదైతే కనెక్షన్ ఉంటుందో అక్కడ కొద్దిగంత పాజ్ చేస్తుంది అనమాట. ఇది పాజ్ చేసింది కొన్ని రోజుల తర్వాత ఇది బయోడిగ్రేడబుల్ అనమాట. మన శరీరంలో బొటాక్స్ అనేది, డిస్పోర్ట్ అనేది, జియోమిన్ అనేది ఎన్నాళ్ళ వరకు ఉండదండి. అది ఖచ్చితంగా కరిగిపోతుంది అనమాట. అలా కరిగిపోవటంతో ఏమవుతుందనంటే మనకు అక్కడ మంచిగా మళ్ళీ రీజువినేటెడ్గా అలా ఉంటుందన్నమాట. నర్వ్ని ఏ విధంగా చేంజ్ చేయదండి, మజిల్ని ఏ విధంగా పని చేయకుండా అట్లా ఆపదండి. అది జస్ట్ అక్కడ ఉన్నదాన్ని పాజ్ మాత్రమే చేస్తుంది. సో నర్వ్ అనేది మనకి ఇంకా స్టిమ్యులేటింగ్గా మనకి ఏ విధంగా సైడ్ ఎఫెక్ట్ రాదు. అలానే మజిల్ కూడా ఏ విధంగా సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు. ఇవి 3 to 4 months వరకే పనిచేస్తూ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ రీగెన్ అనేది అయిపోతూ ఉంటుంది. సార్, మరి మాటిమాటికి తీసుకోవాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీకు నచ్చితే మీరు తీసుకుంటారు, నచ్చకపోతే తీసుకోరు. ఇంకొకటి ఏంటంటే మనకి నచ్చినాక మళ్ళీ ఖచ్చితంగా తీసుకోవాలని కూడా ఏం లేదండి. 4 నెలల తర్వాత, 6 నెలల తర్వాత ఖచ్చితంగా తీసుకోవాలని ఏం లేదు. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత అయినా తీసుకోవచ్చు,
ఒక 10 సంవత్సరాల తర్వాత అయినా తీసుకోవచ్చు. ఇది తీసుకొని ఆపేస్తే మనకి ఏజింగ్ ఇంకా ఫాస్ట్గా అయిపోతుందా అని అడుగుతారు. ఏజింగ్కి దీనికి ఎటువంటి సంబంధం ఉండదండి. మన పనులు మనం చేసుకుంటూ ఉంటాము. అది బొటాక్స్ అనేది చేసినాక మనకి నార్మల్సీ వచ్చినాక ఇంతవరకైతే ఇంతకుముందు ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎక్కువసార్లు మీరు చేయించుకుంటే మనకి ఇంకా యంగర్ లుక్ అనేది వస్తూ ఉంటుంది. ఏజింగ్ అనే దాన్ని ఆపటానికి కూడా ఈ విధంగా హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదండి విషయం. మీసో బొటాక్స్ గురించి, మీసో డిస్పోర్ట్ గురించి అని మీకు ఎటువంటివైనా కానీ సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, నేను టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోస్ని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. బొటాక్స్ అనగానే భయపడుతున్న వాళ్ళకి షేర్ చేసి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, సేఫ్గా ఉంటాయని చెప్పి వాళ్ళకి ధైర్యం నిరూపేయండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.